హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. నిత్యం మనం ఎన్నో రకాల ఏఐ వీడియోస్ని అయితే మనం ఇంటర్నెట్లో చూస్తుంటాం. అంటే యూట్యూబ్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, సో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్లో మనం ఏఐ వీడియోస్ని అయితే చూస్తాం. సో అవి చూసినప్పుడు ఇవి ఏ యాప్స్తో జనరేట్ చేశారు, ఇవి ఎలా క్రియేట్ చేశారు అనేది మనకైతే అర్థం కాదు. సో అలా మనం టెక్స్ట్ ఇస్తే వీడియో క్రియేట్ అయ్యే విధంగా బెస్ట్ యాప్స్ని అయితే నేను చూస్ చేశాను. సో ఇవి టాప్ మోస్ట్ టూల్స్ అనమాట ఏఐ కోసం. అంటే ఏఐ వీడియోస్ జనరేట్ చేయడానికి, టెక్స్ట్ టు వీడియో ఏఐ వీడియోస్ జనరేట్ చేయడానికి టాప్ మోస్ట్ టూల్స్ అనమాట. సో ఈ టాప్ టూల్స్ ఏంటి అని చెప్పి ఒక టాప్ 11 నేను ఏఐ టూల్స్ని అయితే వీడియో ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఈ టెక్స్ట్ నుంచి వీడియో అంటే ఏఐ వీడియో జనరేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. సో ఆ టాప్ ఏఐ యాప్స్ ఏంటి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇది నేను చాలా కష్టపడితే గ్యాదర్ చేశాను. ఎందుకంటే చాలామంది ఈ ఏఐ వీడియోస్ జనరేట్ చేయాలి, క్రియేట్ చేయాలి అనుకుంటారు. కానీ సో ఏ టూల్స్ యూజ్ చేయాలి, ఏ టూల్స్ యూజ్ చేస్తే ఎలాంటి వీడియో జనరేట్ అవుతుందని మాత్రం వాళ్ళకి తెలీదు. సో ఆ టూల్స్ ఏంటి, ఏ టూల్స్ వాడితే మనకు ఎలాంటి వీడియోస్ జనరేట్ అవుతాయని చెప్పి నేను వీడియో ద్వారా అయితే చూపించే ప్రయత్నం చేశాను. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇలాంటి ఏఐ వీడియోస్ జనరేట్ చేయడానికి, అంటే టెక్స్ట్ నుంచి ఏఐ వీడియోస్ జనరేట్ చేయడానికి ఈ ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి జెన్మో ఏఐ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఇలాంటి స్టన్నింగ్ ఏఐ వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇవి చాలా రియలిస్టిక్గా ఉంటాయి అనమాట. అంటే ఇవి ఒరిజినల్ నిజమా అన్న విధంగా దీంట్లో అయితే ఉంటాయి. సో ఇలా చూడొచ్చు. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. సో ఇవన్నీ ఏంటంటే రియలిస్టిక్ ఏఐ వీడియోస్ అనమాట. ఈ ఒరిజినల్ అయితే కాదు, ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియోస్ అనమాట. సో చూడ్డానికి ఇవి నిజంగా ఉన్నాయా అన్నట్టుగా అయితే మనకు అనిపిస్తాయి, బట్ నిజమైతే కాదు. ఇవంతా కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ అనమాట. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఈ జెన్మో ఏఐతో అయితే మనం క్రియేట్ చేయవచ్చు. సో ఇంకా మనం చూసుకుంటే ఇలా ఈ మోషన్ క్వాలిటీ కూడా హెచ్డి లేదంటే 4K లెవెల్లో ఉండే విధంగా దీంట్లో అయితే క్వాలిటీ ఉంటుంది. దీనిలో సుపీరియర్ ప్రాంప్ట్స్ని ఇచ్చి మనమైతే ఏఐ వీడియోస్ని జనరేట్ చేయవచ్చు. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇలా టెక్స్ట్ నుంచి ఏఐ వీడియోని జనరేట్ చేయడమే కాకుండా దీంట్లో మనకు ఈ ఏఐ వీడియోస్ని జనరేట్ చేయాలంటే మనకు ప్రాంప్ట్స్ అవసరం. సో మనకి ప్రాంప్ట్స్ కూడా ఇది ఐడియాస్ ఇస్తుంది అనమాట. అంటే ఎలాంటి ప్రాంప్ట్స్ మనం యూజ్ చేస్తే మనకి ఎలాంటి వీడియో జనరేట్ అవుతుంది అనేది ఇదైతే ఐడియాస్ ఇస్తుంది. సో ఇదే కాకుండా ఇక్కడ ఏరియల్ షార్ట్స్, అంటే మనకు యానిమేషన్ డ్రోన్ వీడియోస్ ఎలా ఉంటాయో సో అలాంటి ఏరియల్ షార్ట్స్ కూడా దీంతోనైతే మనం జనరేట్ చేయవచ్చు. మనము స్లో మోషన్గా ఉండే ఏఐ వీడియోస్ని కూడా దీంతోనైతే జనరేట్ చేయవచ్చు అనమాట. సో మనం ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో దగ్గర మనం ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ జనరేటర్ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఎలాంటి లాగిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడైతే మనం ప్రాంప్ట్ ఇచ్చి వీడియోని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి దీని పేరు ఏఐ వీడియో జనరేటర్ అనమాట. సో ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి ఏఐ స్టూడియోస్. దీని ద్వారా ఏంటంటే మనం చాలా స్టన్నింగ్ లుక్లో ఉండే వీడియోస్ని జనరేట్ చేయవచ్చు. వీడియోస్ కాకుండా ఇమేజ్ జనరేషన్ ఉంటుంది, టెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, వాయిస్ క్లోనింగ్ ఉంటుంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, ఆడియో డబ్బింగ్ ఉంటుంది, కస్టమ్ అవతార్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇవే కాకుండా స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, పీపీటీ అప్లోడ్స్ ఉంటాయి, ఫోటో అవతార్స్ ఉంటాయి, వీడియో హైలైట్స్ ఉంటాయి, సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అంటే టిక్ టాక్ కోసం, యూట్యూబ్ షార్ట్స్ కోసం ఇలాంటి వాటికైతే వీడియో జనరేట్ చేయవచ్చు. వీడియో మెసేజెస్ మనం జనరేట్ చేయవచ్చు, బల్క్ సింథసిస్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా డౌన్లోడ్ యూజ్ అవుతుంది, క్రోమాకీ వీడియోస్ చేసుకోవచ్చు, టాపిక్ టు వీడియోస్ క్రియేట్ చేయవచ్చు, యూఆర్ఎల్ నుంచి వీడియో చేయొచ్చు, డాక్యుమెంట్స్ నుంచి వీడియో చేయొచ్చు, ఆర్టికల్ నుంచి వీడియో చేయొచ్చు. సో ఇలా చాలా రకాల వీడియోస్ అయితే దీనిలో అందుబాటులో ఉంటాయి. అవన్నీ కూడా ఏఐ వీడియోస్ అయితే మనం చేయవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇలా మనం ఏఐ వీడియోస్ అయితే జనరేట్ చేయవచ్చు. మనం ఒక ఏఐ ఇచ్చేసి దీనిలో డిఫరెంట్ అవతార్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చేసి ఆ ప్రాంప్ట్ ద్వారా డిఫరెంట్ అవతార్స్ని అయితే మనం జనరేట్ చేసి ఆ అవతార్ మాట్లాడుతున్నట్టుగా మనం అయితే దీనిలో చేయవచ్చు అనమాట. సో ఇలా దీనిలో 150+ ఏఐ అవతార్స్ ఉంటాయి. సో మన ఫోటోకు బదులు అవతార్ అయితే మాట్లాడుతుంది అనమాట. సో ఇలా అవతార్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఫోటో నుంచి అవతార్ మార్చవచ్చు. ఇన్స్టంట్ అవతార్స్ మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి. ఒక స్టూడియోలో అవతార్ ఎలా ఉంటుందో అలాంటివి మనం జనరేట్ చేయవచ్చు. సో ఇలా నంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకటా రెండా కాదు, దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇది వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత అన్న విధంగా దీంట్లో అయితే, అంటే ఈ వెబ్సైట్లో అయితే ఫీచర్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత. బట్ దీంట్లో ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. సో దీనిలో కొంతవరకు ఫ్రీ ఉంటుంది, ప్రైజింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రైజింగ్ మనం క్లిక్ చేస్తే ఈ ప్రైజింగ్ ఎంత అని కూడా మనకు వీళ్ళైతే చూపిస్తారు. ఫ్రీ క్రెడిట్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఒక సీట్, అంటే ఒక
మంత్లో 3 వీడియోస్ ఫ్రీగా మనం జనరేట్ చేసుకోవచ్చు, వాయిస్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని ఫ్రీ వర్షన్స్ అయితే ఉన్నమాట. సో ఫ్రీ కావాలనుకుంటే మనం సైన్అప్ చేసి అయితే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ప్రీమియం కావాలనుకుంటే దీనిలో పర్సనల్ మెథడ్ ఉంది, టీమ్ అని చెప్పి ఉంది. సో దీంట్లో మనం నచ్చిన ఈ ప్లాన్ అయితే తీసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్లక్స్ AI అనమాట. సో ఇది కూడా టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టూల్. సో దీంట్లో ఇవి చూడండి, ఇవన్నీ కూడా టెక్స్ట్ నుంచి జనరేట్ చేసిన AI వీడియోస్ అనమాట. సో ఇలా బ్యూటిఫుల్ స్టన్నింగ్ వీడియోస్ని అయితే మనం జనరేట్ చేయవచ్చు. ఇవి నిజమా అన్నంతగా అయితే మనకు బ్యూటిఫుల్గా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయి అనమాట. ఇవి HD క్వాలిటీ ఉంటాయి, 4K క్వాలిటీలో కూడా ఉంటాయి. సో ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ అన్నీ మనము ఈ ఫ్లక్స్ AI ద్వారా అయితే మనం ఆన్లైన్లో జనరేట్ చేసుకోవచ్చు. సో దీనిలో ఈ ఫ్లక్స్ ఇమేజ్ జనరేటర్ కూడా ఉంటుంది, వీడియో జనరేటర్ కూడా ఉంటుంది. అంటే మనము ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు, లేదంటే వీడియోస్ని జనరేట్ చేయవచ్చు AI ద్వారా. ఇంకా దీనిలో చూసుకుంటే డిఫరెంట్ టూల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఫ్లక్స్ AI ఇమేజ్ జనరేటర్, లోరా ఇమేజ్ జనరేటర్, రీక్రాఫ్ట్ జనరేటర్, ఫ్లక్స్ ఫిల్ AI హగ్, అంటే ఇక్కడ డిఫరెంట్ ఇవన్నీ టూల్స్ అనమాట. అంటే ప్రాంప్ట్ ఇస్తే ఇవైతే వీడియోస్ని జనరేట్ చేస్తాయి. సో మనకు ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఎలాంటి వీడియోస్ జనరేట్ అవుతాయి అనేది మనకి ఇక్కడైతే మనకు ఈ అవుట్లైన్గా ఇచ్చారు. అంటే దీనిలో టూల్స్ ఒక్కొక్క టూల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వీడియోని జనరేట్ చేస్తుంది. సో మనకు నచ్చిన టూల్ని యూజ్ చేసుకొని మనకు నచ్చిన కంటెంట్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అంటే AI వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఫ్రీ వర్షన్ ఉంటుంది, అదేవిధంగా ప్రీమియం కూడా ఉంటుంది. సో దీనిలో ఫ్రీ చూసుకుంటే 40 క్రెడిట్స్ డైలీ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి ఇన్వీడియో AI అనమాట. సో ఇది కూడా మన ఐడియాస్ని AI వీడియోస్గా జనరేట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక AI టూల్. సో దీంట్లో కూడా మనం ప్రాంప్ట్స్ని ఇచ్చేసి మన ఐడియాస్ని వీడియోస్గా అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇవి కూడా చాలా స్టన్నింగ్గా రియలిస్టిక్గా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ వీడియోస్ని అయితే మనము ఈ టూల్ ద్వారా జనరేట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా చూసుకుంటే మన కింద ఈ డిఫరెంట్ మనకు వీడియో టైప్స్ ఉన్నాయి. సో దీంట్లో ఈ స్పేస్ రిలేటెడ్గా, ఈ డ్యాన్స్ రిలేటెడ్ కానీ, సో ఇలా రకరకాల వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం AIతో జనరేట్ చేసినాయి, ఇవన్నీ కూడా ఒరిజినల్ అయితే కాదు. సో ఇక్కడైతే చూడండి, ఇవన్నీ ఇన్ని రకాల వీడియోస్ని మనము జనరేట్ అయితే చేయవచ్చు అనమాట. మనకి ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటే అలాంటి కంటెంట్ మనకు దీంతో అయితే, అంటే అలాంటి వీడియోస్ మనం దీంతో అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా మనం కిందికి వచ్చి చూసుకుంటే మన ఐడియాస్ని బట్టి ఇలా మనం ఇలాంటి వీడియోస్ని అయితే చేయవచ్చు. సో ఇక్కడ ఒక వీడియో చూడండి, సో ఇలాంటి వీడియో చేయవచ్చు అనమాట. సో ఇన్స్పైరింగ్ వీడియోస్ కూడా చేయవచ్చు. ఇదే కాకుండా ఒక స్టోరీ నుంచి వీడియో చేయవచ్చు. డిఫరెంట్ స్టోరీస్ని మనం యాడ్ చేసి క్రియేట్ చేసి ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇవే కాకుండా దీనిలో చాలా స్టాక్ ఇమేజెస్ ఉంటాయి, స్టాక్ వీడియోస్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మనం ఇంకా AI కంటెంట్ని అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ మనమైతే ఈ టూల్ని యూజ్ చేసి అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇంకా చాలా టూల్స్ దీంట్లో ఉంటాయి. అంటే ఒక్క వెబ్సైట్లోనే చాలా టూల్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో కూడా ఫ్రీ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో దీంట్లో ఆ వర్షన్ని బట్టి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే రన్ వే అనమాట. సో ఒకసారి మీరు చూడండి, ఇలాంటి AI ఇమేజెస్ మనం ఈ టూల్ ద్వారా మనం జనరేట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇవి రియలిస్టిక్గా ఉంటాయి. Gen 3 ఆల్ఫా టైప్లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయని చెప్తున్నారు. ఇక్కడ కింద చూసుకుంటే న్యూస్ రిలేటెడ్ కానీ, లేకపోతే AI సంబంధించిన రిలేటెడ్ కానీ, ఇంట్రడక్షన్ కానీ, లేకపోతే ఫ్రేమ్స్ కానీ, ఈ గ్లోబల్ సంబంధించిన మోడ్స్ కానీ, వరల్డ్ మ్యాప్స్ కానీ, లేదంటే ఇలాంటి గ్రాఫిక్ కంటెంట్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఈ టూల్ ద్వారా అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇలా చాలా స్టన్నింగ్గా ఉంటాయి. ప్రాపర్ ప్రాంప్ట్ని ఇచ్చినట్టయితే మనకి ఇలాంటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ జనరేట్ అయితే అవుతాయి అనమాట. సో ఇవి చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మనం హాలీవుడ్ మూవీస్లో చూసిన కంటెంట్ ఎలా ఉంటుందో, సో అలాంటి కంటెంట్ని మనము ఈ యాప్ని లేదంటే టూల్ని యూజ్ చేసి అయితే మనం జనరేట్ చేయవచ్చు. సో చూస్తున్నారు కదా, సో ఇలాంటి రియలిస్టిక్ అమేజింగ్ వీడియోస్ని అయితే మనం జనరేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి పీకా యాప్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద AI టూల్. సో ఆర్ట్ జనరేటర్ చేయడానికి లేదంటే AI వీడియోస్ జనరేట్ చేయడానికి సో ఇదైతే యూజ్ అవుతుంది. ఇది ఫుల్ HD క్వాలిటీలో ఉన్న ఈ వీడియోస్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇవి చాలా రియలిస్టిక్గా ఉంటాయి అనమాట. సో మనం బిలీవ్ చేయనంత రియలిస్టిక్గా ఇవైతే ఉంటాయి. సో ఇలాంటి ఈ టూల్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. సో ఈ టూల్ని యూజ్ చేసి కూడా మనం రియలిస్టిక్ వీడియోస్ AI వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. సో దీన్ని యూజ్ చేసుకోవడానికి మనం సైన్ ఇన్ చేసుకోవాలి. మనం సైన్ ఇన్ చేసుకుంటేనే మనకు ఈ దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. లేదంటే మనం జస్ట్గా ఈ వెబ్సైట్ని చూడడానికి మాత్రమే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే వీడ్.io. సో ఇది కూడా మన
ప్రాంప్ట్తో అంటే టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేసే వన్ ఆఫ్ ద టూల్ అనమాట. సో ఇది కూడా మనం సైన్అప్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో కూడా చాలా ఏఐ టూల్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇలాంటి టూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనం వీడియోకి ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ కావాలనుకుంటాం. సో అలాంటి సబ్ టైటిల్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా, అంటే ఈ టూల్ ద్వారా. లేదంటే బ్రాండ్ కిట్స్ ఉంటాయి, డబ్బింగ్ చెప్పుకోవచ్చు, టెక్స్ట్ వీడియో జనరేట్ చేసుకోవచ్చు, ఏఐ క్లిప్స్ జనరేట్ చేసుకోవచ్చు, ఏఐ అవతార్ జనరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి టూల్స్ అన్నీ కూడా మనకి వీడ్ ఏఐ అనే ఈ వెబ్సైట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. సో దీనిలో ఒక్కొక్క టూల్లో మనకు ఒక్కొక్క లాంటి ఈ వీడియోస్ని జనరేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇది మ్యాజిక్ కట్. సో ఈ మ్యాజిక్ కట్ ద్వారా కొన్ని రకాల ఎఫెక్ట్స్ సంబంధించిన ఈ ఆడియోని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు, వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఏఐ ట్రాన్స్లేట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ సంబంధించిన ఈ ఆడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ స్పానిష్లో ఉన్నదాన్ని తెలుగులో కావాలంటే తెలుగులో చేసుకోవచ్చు. తెలుగులో ఉన్న వీడియోని మనకి ఇంకో లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో కానీ స్పానిష్లో కానీ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్లో మనకు కావాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా ఏఐ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇది కూడా ఏఐ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే మన వీడియో బ్యాక్గ్రౌండ్ని ఆటోమేటిక్గా ఏఐ ద్వారా రిమూవ్ చేయవచ్చు, వేరే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేయవచ్చు. సో ఇదే కాకుండా ఫిల్లర్ వర్డ్ రిమూవల్, అంటే మనం మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనకి ఇలాంటి బబుల్ ఎఫెక్ట్తో వర్డ్స్ అయితే వస్తాయి. సో అలాంటి ఈ వర్డ్ రిమూవల్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చూసుకుంటే ఆటో సబ్ టైటిల్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం మాట్లాడుతున్న లాంగ్వేజ్ని బట్టి మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్లో ఆటో సబ్ టైటిల్స్ అయితే ఇది జనరేట్ చేసి వస్తుంది. సో ఇది యూట్యూబర్స్కి చాలా ఉపయోగపడే టూల్ అనమాట. సో ఇదే కాకుండా టెక్స్ట్ టు స్పీచ్ కూడా ఉంటుంది. అంటే మనం టెక్స్ట్ నుంచి స్పీచ్గా ఈ టూల్ అయితే మాట్లాడుతుంది. అంటే మనం ఒక అవతారాన్ని సెలెక్ట్ చేసుకొని మనం టెక్స్ట్ ఇస్తే అదే మాట్లాడుతున్నట్టుగా అయితే మనకు ఒక వీడియోని జనరేట్ చేసి పెడుతుంది. సో ఇది కాకుండా ఏఐ వాయిస్ క్లోనింగ్ అనమాట. అంటే ఒక హ్యూమన్ నుంచి ఏఐ అవతార్గా, లేదంటే హ్యూమన్ నుంచి వేరే యానిమల్గా, లేదంటే ఒక రోబోగా, ఇలాంటి క్లోనింగ్ సంబంధించిన వాయిసెస్ అన్నీ కూడా దీంట్లో అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఏఐ అవతార్స్ ఉంటాయన్నమాట. అంటే రియలిస్టిక్గా కాకుండా కొన్ని ఏఐ మోడల్స్ అయితే ఉంటాయి, అవతార్స్ అంటారు. సో వాటిని మన ఫోటో ద్వారా జనరేట్ చేసుకొని మనం ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనల్ని క్లోన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనమే డబుల్ యాక్షన్ లాగా క్లోనింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి ఈ రియలిస్టిక్ అవతార్ వీడియోస్ని అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఏఐ కాంటాక్ట్ కరెక్షన్ అనమాట. కొన్నిసార్లు మనం వీడియో చేసినప్పుడు కళ్ళు మూసుకొని లేదంటే ఇట్లా ఏదో వైపు చూస్తున్నట్టుగా మనం వీడియో చేస్తాం. బట్ ఏంటంటే ఈ టూల్ ద్వారా ఏంటంటే మనము కళ్ళు మూసుకొని వీడియో చేసినా మనం దీంట్లో ఆ వీడియో అప్లోడ్ చేసి మనము ఈ టూల్ని యూజ్ చేస్తే మనం కళ్ళు తెరిచినట్టుగానే ఈ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇలా యూట్యూబర్స్కి అయితే యూజ్ అయ్యే చాలా ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సింథాసియా అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఏఐ ప్లాట్ఫామ్. అంటే మన టెక్స్ట్ నుంచి వీడియోని జనరేట్ చేయడానికి ఇది ఉపయోగపడే ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో కూడా చాలా అవతార్స్ ఉంటాయి. ఈ అవతార్స్ యూజ్ చేసి మనం టెక్స్ట్ నుంచి వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఇంకా చాలా అవతార్స్ ఉంటాయి దీనిలో. సో ఇది ఎవరైతే కస్టమర్ కేర్ సర్వీస్ యూజ్ చేస్తారో సో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లెర్నింగ్ డెవలప్మెంట్ వీడియో చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సేల్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇవే కాకుండా ఇంకా దీనిలో చాలా టూల్స్ ఉంటాయి అనమాట. ఎవరైతే బిజినెస్ సంబంధించిన ఈ మార్కెటింగ్ జాబ్స్ కానీ, సేల్స్ రిలేటెడ్ కానీ, కాల్ సెంటర్ జాబ్స్ కానీ ఇవన్నీ చేస్తారో సో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా దీనిలో చాలా టూల్స్ ఉంటాయి. స్క్రిప్ట్ ఇవ్వాలి, తర్వాత మన వీడియోని కస్టమైజ్ చేసుకోవాలి, కొలాబరేట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకు స్టన్నింగ్ వీడియోస్ అంటే ఏఐ వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ రియలిస్టిక్గా ఉండే ఏఐ వీడియోస్. ఇవి నిజంగా మనుషులేనా అన్నట్టుగా ఉంటాయి. బట్ ఇదేంటంటే ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్ అనమాట. సో ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ని ఈ టూల్ని యూజ్ చేసి అయితే, సింథాసియా టూల్ని యూజ్ చేసి అయితే మనం జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రీ కాదు, దీంట్లో ఏంటంటే ప్రైజింగ్ ఉంటుంది. మన ప్రైజింగ్ని బట్టి మనం కొన్ని రకాల టూల్స్ని యూజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది డెకో హియర్ అనమాట. సో ఒకసారి చూడండి, మన వీడియోస్ని టెక్స్ట్ ఇచ్చి ఏఐ జనరేటర్గా ఇలాంటి వీడియోస్ని అయితే మనం జనరేట్ చేయవచ్చు. సో ఈ డెకో హియర్, దీని పేరు ఏంటంటే డెకో హియర్. సో ఇలాంటి డెకరేషన్ సంబంధించిన వీడియోస్, ఏఐ వీడియోస్ని మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇదేంటి ఏంటంటే హాలీవుడ్ గ్రాఫిక్స్ ఉన్నట్టుగా దీంట్లో అయితే వీడియోస్ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫోటో రియలిస్టిక్ పీపుల్స్ అయితే మనకు దీంట్లో వాటి అవతార్స్ కనిపిస్తాయి అనమాట. అంటే కొన్ని ఫొటోస్ ఉంటాయి, అవి రియలిస్టిక్గా ఉండే అవతార్స్ అనమాట. వాటిని యూజ్ చేసి మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు. మన డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే మనం దీనిలో డిజైన్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ క్రియేటివిటీ ఉంటుంది. సో ఇవే కాకుండా హాలీవుడ్ లెవెల్లో ఉండే యానిమేషన్ సంబంధించిన గేమ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో అలాంటి ఈ ఫిల్మింగ్ వీడియోస్ని కూడా మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటాయి.
సో మనము నిమిషాల్లో చిటికలో దీంతో అయితే మనం ఈ టూల్ యూజ్ చేసి ఏఐ వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వెబ్సైట్లో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మన వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవంతా కూడా ఏఐ జనరేషన్ అయితే చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అనమాట. సో ఇంకొక యాప్ చూసుకుంటే దీని పేరు సోరా. సో ఇది చాలామందికి పరిచయమైన యాప్ అనమాట. ఎందుకంటే ChatGPT లేదంటే ఓపెన్ ఏఐ వాళ్ళు జనరేట్ చేసిన ఈ టూల్ అన్నమాట. ఇది సోరా. చాలామంది సోరా యాప్ని యూజ్ చేసి అయితే ఏఐ వీడియోస్ అయితే జనరేట్ చేస్తారు. సో బట్ సోరా కంటే ఇప్పుడు మనం చూసిన వీడియోస్ అన్నీ కూడా ఇంకా టాప్ లెవెల్లో ఉంటాయన్నమాట. సోరా కూడా బెటర్గానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇది జనరేట్ చేసే వీడియో క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అయినా పర్లేదు మేము యూజ్ చేసుకుంటామంటే మీరు సోరా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సోరాని యూజ్ చేసి కూడా ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ అయితే చేయవచ్చు. సో ఇంకా మన కింద చూసుకుంటే సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనం సోరా ద్వారా జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం సోరా యాప్ని యూజ్ చేసి అయితే మనం జనరేట్ చేసినాం అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ అన్నీ కూడా సోరా టూల్ని యూజ్ చేసి అయితే చేయవచ్చు. ఇది ChatGPT వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓపెన్ ఏఐ సంబంధించిన కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన టూల్ అనమాట. సో దీంట్లో కూడా మనకు చాలా రకాల ఈ ఏఐ వీడియోస్ని జనరేట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో ఇలాంటి ఎఫెక్ట్స్తో ఉన్న వీడియోస్ కూడా జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇలా చూడొచ్చు, ఈ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే మనకు దీంట్లో కనిపిస్తాయి. అలా డోర్స్ ఓపెన్ చేయాలనుకుంటే ఇన్ని రకాల డోర్స్ ఓపెనింగ్ సంబంధించిన ఇక టూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఈ టూల్స్ అయితే మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా ఈ బెస్ట్ ఫ్రేమ్ సంబంధించిన ఈ టూల్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనకి ఈ టూల్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ రియలిస్టిక్గా ఉండే అంటే ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్. సో ఇది ఈ సోరా అనే యాప్ ద్వారా మనం ఇలాంటివి అయితే జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా స్టన్నింగ్ లుక్లో రియలిస్టిక్గా ఉంటాయి. బట్ దీంట్లో మనం జనరేట్ చేయాలనుకుంటే ప్రైజింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ ప్రైజింగ్ని బట్టి అయితే వీళ్ళు ఈ ఏఐ వీడియోస్ని జనరేట్ చేయడానికి అయితే ఆప్షన్ ఇస్తున్నారు. సో దీనిలో మనం ఫస్ట్ లాగిన్ క్రియేట్ చేసుకొని వీటికైతే ప్రైజింగ్ పే చేయాలి. సో ప్రైజింగ్ని బట్టి మనకి టూల్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి విడో అనమాట. సో ఈ విడో అనే టూల్ ద్వారా మనకు ఇలాంటి స్టన్నింగ్ ఏఐ ఇమేజెస్ కానీ ఏఐ వీడియోస్ కానీ జనరేట్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు. సో ఇలాంటి స్టన్నింగ్ రియలిస్టిక్ ఏఐ వీడియోస్ని అయితే మనం ఈ టూల్ యూజ్ చేసి అంటే విడో అనే టూల్ను యూజ్ చేసి ఇలాంటి ఏఐ వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో దీనికి మనకు రిక్వైర్డ్ ప్రాంప్ట్ని ఇచ్చేస్తే ఆ ప్రాంప్ట్ ద్వారా ఇదైతే ఏఐ వీడియోస్ని జనరేట్ చేసి పెడుతుందన్నమాట. అంటే టెక్స్ట్ ఇస్తే చాలు టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఈ వీడియోస్ అయితే చూడవచ్చు, చాలా స్టన్నింగ్గా ఉంటాయి. ఒక హాలీవుడ్ లెవెల్లో అయితే ఉంటాయన్నమాట. సో చాలా గ్రాఫిక్స్తో కూడిన ఈ కంటెంట్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో అది కూడా మనం ఎలాంటి టెక్స్ట్ ఇస్తామో లేదంటే ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తామో డిపెండ్ అపాన్ ప్రాంప్ట్ మనకి వీడియో జనరేట్ చేసి పెడుతుంది అనమాట. సో దీంట్లో యానిమే ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ఇదే కాకుండా ఫిల్మింగ్ రిలేటెడ్ వీడియోస్ని అయితే ఇది జనరేట్ చేసి పెడుతుంది. సో ఇలాంటి చాలా స్టన్నింగ్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ మనం చూస్తుంది కూడా ఏఐ వీడియోనే, రియలిస్టిక్గా ఉండే ఏఐ వీడియో, ఇదైతే రియల్ కాదు. సో ఇలాంటి చాలా వీడియోస్ కూడా ఈ వీడియో అనే ఈ ఏఐ టూల్ని యూజ్ చేసి అయితే మనం జనరేట్ చేయవచ్చు. సో ఇప్పటికీ బెస్ట్ ఏఐ టూల్స్ ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా టెక్స్ట్తో మనము ఏఐ వీడియోస్ జనరేట్ చేయడానికి యూజ్ అయ్యే టూల్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి యూజ్ అయ్యే టాప్ మోస్ట్ ఏఐ టూల్స్ అనమాట. సో ఇవన్నీ కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని వచ్చేసి మనకు పేమెంట్ అయితే చేయాలి, కొన్ని పేమెంట్ ఆప్షన్ ఉన్నా కొంతవరకు ఫ్రీ యూసేజ్ అయితే ఉంటుంది. సో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ నేను ఒక ఓన్లీ 11 ప్లాట్ఫామ్స్ అయితే నేను చూస్ చేశాను. అంటే ఓన్లీ 11 టూల్స్ని అయితే నేను ఈ వీడియో ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి టూల్స్ ఉన్నాయని కూడా నేనైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అప్పటి వరకు నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.